వెల్కమ్ టు జేటీవీ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అర్హులైన 213 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. హైదరాబాద్ చర్లపల్లి కేంద్ర కారాగారంలో 213 మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా వారికి మార్గదర్శకం, ఉపాధి కల్పనపై అవగాహన కల్పించి ఉద్యోగ మేళా కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఖైదీలకు సత్ప్రవర్తనతో మెలగాలని హితబోధ చేశారు. చర్లపల్లి జైలు నుంచి 61, ఓపెన్ ఎయిర్ జైలు నుంచి 31 మంది ఖైదీలు విడుదల కానున్నారు. ఈ కార్యక్రమంలో ఐజీ వై రాజేష్, డిఐజీలు మురళీబాబు, శ్రీనివాసరావు, చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్, ఓపెన్ ఎయిర్ జైల్ సూపరింటెండెంట్ సమ్మయ్య, చంచల్గూడ సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, చర్లపల్లి జైలు అధికారులు, ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మీరు అక్కడ జైలు వైజ్ కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. అందరినీ వచ్చి కూర్చోమని చెప్పండి. డిస్టర్బ్ చేయకండి వాళ్ళు ఎవరిని. జైలు వైజ్ కూర్చోవలసిన అవసరం లేదు. ప్రమాణం చేస్తున్నాను. నేను కొంచెం కింద దించినా ఇంపార్టెంట్ డే, చాలా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఈరోజు క్రాస్ చేశాము. 213 కన్విక్టెడ్ ప్రిజనర్స్కి ఈరోజు రిలీజ్ అవుతున్నారు. సో మీ అందరికీ చాలా చాలా కంగ్రాచులేషన్స్. ఇది స్టార్ట్ అయింది, ఎలాగ స్టార్ట్ అయింది నేను మీకు చెప్తాను. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ప్రజావాణి అని. ఆ ప్రజావాణిలో కొంతమంది ప్రిజనర్స్ పరివార వర్గాలు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి, దట్ మా ప్రిజనర్స్, మా పరివార వాళ్ళు ప్రిజన్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరం నుంచి ఉన్నారు, వాళ్ళకు కొంచెం ప్రీ మెచ్యూర్ రిలీజ్ చేస్తే వాళ్ళు సరిగా అయిపోయారు, మంచి బిహేవియర్ చేస్తున్నారు, మాతో కూడా మంచిగా బిహేవ్ చేస్తున్నారు, వదిలేండి అని రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ సీఎం గారు ఆనర్ చేసి ఒక హై లెవెల్ కమిటీ ఫామ్ చేశారు ఇమీడియట్లీ. ఆ హై లెవెల్ కమిటీ కేస్ బై కేస్, హై లెవెల్ కమిటీలో హోమ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు, డీజీ ప్రిజన్స్ అండ్ మిగతా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. అది కేస్ బై కేస్ as per central government guidelines and rules, as per state government guidelines and rules ప్రకారం కేస్ బై కేస్ మంచిగా చూసుకొని వెరిఫై చేసుకొని ఈ లిస్ట్ తయారు చేశారు. ఆ లిస్ట్ మళ్ళీ క్యాబినెట్ దగ్గరకు వెళ్ళింది, సీఎం గారి దగ్గరికి వెళ్ళింది. ఆ క్యాబినెట్లో పాస్ అయిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది. గవర్నర్ గారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత నిన్న జియో మా హోమ్ సెక్రటరీ గారు ఇష్యూ చేశారు. సో దాని వెనుక చాలా పని జరిగింది. ఈరోజు మీ అందరి ఫేస్ చూసి, మీ పరివార వర్గాలు ఫేస్ చూసుకుని నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ తెలంగాణ గవర్నమెంట్ జియో రిలీజ్ చేసి 205 లైఫ్ కాన్విక్ట్ ప్రిజనర్స్ అండ్ 8 నాన్ లైఫ్ కాన్విక్ట్ ప్రిజనర్స్కి రిలీజ్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ దీస్ 205 మెంబర్స్ నుంచి 35 are women prisoners. So I extend my heartfelt thanks to His Excellency Honorable Governor Sri C.B. Radhakrishnan garu, Honorable Chief Minister Sri A. Revanth Reddy garu,